Hello friends, welcome back to Angla Samhita YouTube channel. ఈ వీడియోలో మనం అగ్రీయింగ్ ఆర్ డిసగ్రీయింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఎవరితోనైనా వాదించేటప్పుడు మనం కొన్ని సందర్భాల్లో వారి యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తాం, కొన్నిసార్లు వారి అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, కొన్నిసార్లు వారు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు, చర్చలు జరిగేటప్పుడు పూర్తిగా మనమే గెలవాలి లేదా పూర్తిగా అవతల వాడు ఓడిపోవాలనేటువంటి ధోరణి కాకుండా వాళ్ళు చెప్పే దాంట్లో మంచి పాయింట్స్ ఏంటి, మనం చెప్పే దాంట్లో మంచి పాయింట్స్ ఏంటి అని క్రోడీకరించుకున్నట్లయితే మనం మంచి ఆర్గ్యుమెంట్స్ చేయగలుగుతాం. అయితే మన ఉద్దేశం ఆర్గ్యుమెంట్స్ చేయడం కాదు, కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకోవడం. ఒకవేళ మనం చెప్పాల్సిన పాయింట్ సరిగ్గా చెప్పాలనుకుంటే ఎలా చెప్పొచ్చు, డిఫర్ చేయాలంటే ఎలా చేయొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని చూద్దాం. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. మీరు చెప్పిన పాయింట్ నాకు 100% నచ్చింది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. మనం కుంభమేళాకు వెళ్ళడం సరైనటువంటి నిర్ణయమే. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. అయితే కుంభమేళాకి మనం బస్సులో వెళ్ళాలనుకున్నాం, అది చాలా మంచి నిర్ణయం. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. ఐఎమ్ ఆన్ బోర్డ్ విత్ దట్ ఐడియా. నువ్వు చెప్పిన ఐడియాతో నేను ఏకీభవిస్తాను, నేను కూడా దాన్ని సమర్థిస్తాను. ఐఎమ్ ఆన్ బోర్డ్ విత్ దట్ ఐడియా. ఐఎమ్ ఆన్ బోర్డ్ విత్ దట్ ఐడియా. ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సెయింగ్ బట్. కానీ నువ్వు చెప్పేది కరెక్టే, కుంభమేళకి వెళ్ళాలనుకుంటున్నావు, కానీ ఆల్రెడీ అక్కడ చాలామంది చనిపోయారు, జనసమ్మతమైనటువంటి ప్లేస్లోకి వెళ్ళకపోవడం మంచిది, కరోనా రావడం కూడా చూసాం, అందువల్ల నువ్వు చెప్పేది సరైనటువంటిదే. ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సెయింగ్ బట్. నువ్వు చెప్పేది ఓకే, కానీ నాకు వేరే ఉద్దేశం ఉందని మనం మర్యాదగా చెప్పడానికి ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సెయింగ్ బట్ అని మనం చెప్పాల్సినటువంటి పాయింట్ని చెప్పొచ్చు. ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సెయింగ్ బట్ ఐ వుడ్ లైక్ టు గో బై ఎ ట్రైన్. దట్ మేక్స్ సెన్స్ టు మీ. నువ్వు చెప్పేది దాంట్లో కూడా అర్థం ఉంది. దట్ మేక్స్ సెన్స్ టు మీ. దట్ మేక్స్ సెన్స్ టు మీ. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ ఆర్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్ ఆన్ దిస్. పర్స్పెక్టివ్ అంటే దృక్కోణం లేదా దృక్పథం. ఈ విషయాన్ని నేను ఇంకోలా చూస్తాను. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్. మీరు కుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నారు, నువ్వు బస్సు అన్నావు, నువ్వు ట్రైన్ అన్నావు, నేనైతే ఇంకో ఆలోచిస్తాను, ఫ్లైట్కి వెళ్ళిపోదాం, ఒక గంటలో అక్కడికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చి తక్కువ రోజుల్లో ప్రయాణం అయిపోతుంది, అలసట ఉండదు. సో ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ అని ఇంకో అతను అంటున్నాడు. ఐ డోంట్ అగ్రీ బికాస్. ఫ్లైట్గా నో 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 నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ బికాస్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అఫైర్. ఐ డోంట్ అగ్రీ. ఈ విధంగా whatever points we want to put across, we can put with arguments. We can use the types of sentences given in this video and you can clearly express your points in an argument. But always remember, never try to win arguments, but try to win ideas. Learn ideas from arguments.